నమస్కారం, మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. మినీ ఇస్లామిక్ ఒలింపియాడ్ పరీక్ష 2025 పరీక్షను ముస్లిం విద్యార్థులకు నిర్వహించి ఆ పరీక్షలో ఉత్తీర్ణులైన వారి పేర్లను జూలై 27, 2025 రోజున కరీంనగర్ ముక్రంపురాలోని జమాతే ఇస్లామీ హింద్ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించి జమాతే ఇస్లామీ హింద్ సవరణ విభాగము ప్రకటన జారీ చేసింది. జమాతే ఇస్లామీ హింద్ తెలంగాణ విద్యాశాఖ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా బాధ్యులు మాట్లాడుతూ, ప్రస్తుతం భారతదేశపు యువత ఒకవైపు విద్యారంగంలో ముందుకు సాగుతున్నప్పటికీ మరోవైపు మానసిక ఒత్తిడి, ధార్మిక లోపాలకు, చెడు అలవాట్లకు గురవుతున్నారని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మీద గౌరవం తగ్గిపోవడం, మానసిక ఒత్తిడికి లోనై దారుణాలకు పాల్పడడం వంటి సామాజిక సమస్యలు పెరుగుతున్నాయని, ఈ నేపథ్యంలో జమాతే ఇస్లామీ హింద్ తెలంగాణ విద్యా విభాగం కరీంనగర్ సవరణ విభాగంతో కలిసి దేశంలోనే మొదటిసారిగా ముస్లిం విద్యార్థుల కోసం ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో విద్య మరియు నైతికత మధ్య దూరాన్ని తొలగించడం, విద్యార్థుల్లో ఆత్మ పరిశీలన మరియు దేవునిపై విశ్వాసం కల్పించడం, ఇస్లామిక్ విలువల ఆధారంగా ముస్లిం విద్యార్థుల్లో ఆలోచన శక్తిని ప్రోత్సహించడం, దివ్య ఖురాన్ బోధనల ద్వారా వారిలో దిశ నిర్ణయించే ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడం లాంటి ముఖ్యాంశాలు ఇందులో ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమానికి 689 మంది నమోదు చేసుకోగా ఇందులో బాలికలు 535 మంది, బాలురు 150 మంది నమోదు చేసుకున్నారు. జూలై 13న జరిగిన ఈ పరీక్షలో హాజరైన వారి బాలికలు 359 మంది, బాలురు 83 మంది హాజరై పరీక్షను రాయడం జరిగిందని అన్నారు. కరీంనగర్ జిల్లాలోని దాదాపు 40 విద్యా సంస్థలకు చెందిన స్కూల్ స్థాయి, ఇంటర్మీడియట్ స్థాయి, డిగ్రీ స్థాయి విద్యార్థులు పాల్గొనడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ మొహమ్మద్ ఆరిఫ్ ఇర్ఫాన్ గారు, అసిస్టెంట్ ప్రెసిడెంట్ జే అమ్మార్ లతీఫ్ గారు, మహిళా విభాగ అధ్యక్షురాలు హఫ్సా నిషాద్ గారు, సహాయ కన్వీనర్ సబికా గారు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి 27 మంది విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. మొదటి బహుమతి నలుగురికి 5,000 చొప్పున, రెండవ బహుమతి 12 మందికి 3,000 చొప్పున, మూడవ బహుమతి 12 మందికి 1,000 రూపాయల చొప్పున అందజేశారు. ఈ ఒలింపియాడ్ ను 2026 రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో నిర్వహిస్తామని అన్నారు. వివరాలకు కరీంనగర్ ఫోన్ నెంబర్ 9908260260 నెంబర్లో సంప్రదించాలని కోరారు. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। आज हमारी ये प्रेस मीट जो हम लोग ओलंपियाड इस्लामिक एग्ज़ाम रखे थे उसके सिलसिले में है। इसमें मैं पहले अपना तारुफ और अपने जो इसमें कन्वीनर है जो है इसका तारुफ पहले कराऊंगा। मेरा नाम अम्मार लतीफ़ी है। मैं सवारान यूनिट जमात इस्लामी हिंद का माविन अमीर मुकामी हूँ और आप आरिफ इरफान साहब हैं, सवारान यूनिट जमात इस्लामी के अमीर मुकामी हैं। और जो ख़वातीन हैं यहाँ पर, उनमें से एक नाजिमा हैं ख़वातीन के, हफ्सा निशात साहिबा, और इस ओलंपियाड एग्ज़ाम के कन्वीनर ख़वातीन की जानिब से हफ्सा सबिका साहिबा हैं। और अभी हमारी ये जो प्रेस मीट शुरू होने वाली है, इसमें इंशाअल्लाह आपसे अमीर मुकामी सवारा यूनिट के मुखातिब फरमाएंगे। అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. జమాతే ఇస్లామీ హింద్ తెలంగాణ ఈ యువత మరియు టీనేజ్ ఏజ్లో చాలా విద్యార్థులు ఒకవైపు విద్యారంగంలో ఉన్నతంగా ముందుకు పోతున్నప్పటికీ మరోవైపు వారు మానసిక ఒత్తిడి, ధార్మిక లోపాలకు, చెడు అలవాట్లకు గురవుతున్నారు. తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల పట్ల గౌరవం తగ్గిపోవడం, మానసిక ఒత్తిడికి లోనై దారుణాలకు పాల్పడడం వంటి సామాజిక సమస్యలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జమాతే ఇస్లామీ హింద్ తెలంగాణ విద్యా విభాగం, సవారాన్ విభాగం కరీంనగర్తో కలిసి దేశంలోనే మొట్టమొదటిసారిగా ముస్లిం విద్యార్థుల కోసం ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ప్రారంభించింది. మినీ ఇస్లామిక్ ఒలింపియాడ్ పరీక్ష 2025. ఇది దివ్య ఖురాన్ మరియు ప్రవక్తల జీవిత విశేషాల ద్వారా ముస్లిం విద్యార్థుల్లో నిబద్ధత, ధైర్యం, త్యాగం మరియు ఆలోచన శక్తిని ప్రోత్సహించడానికి రూపొందించబడింది. ఈ పరీక్ష థీమ్ ఏంటిదంటే ఫుట్ స్టెప్స్ ఆఫ్ స్ట్రగుల్ అండ్ ఫేత్ ఆఫ్ ప్రాఫెట్ ఇబ్రాహీం జీవిత విశేషాలు యువత కోసం. సవారాన్ యూనిట్ ఈ ఒక బుక్ రాయడం జరిగింది. ఇందులో ప్రాఫెట్ ఇబ్రాహీం అలైహిస్సలాం జీవిత విశేషాలు 6 మాడ్యూల్స్లో పిల్లలకు వివరించడం జరిగింది. ఈ బుక్ యొక్క విశిష్టత ఏంటిదంటే పిల్లలకు అక్కడ నేర్చుకోవాల్సిన అంశాలు అంటే లెసన్స్ ఆఫ్ లెర్నింగ్, వారి జీవిత విశేషాల నుండి
మనం నేర్చుకోవాల్సిన లెసన్స్ ఏంటి, మరియు ఆ లెసన్స్ ద్వారా మన లైఫ్ మొత్తాన్ని ఒక రిఫ్లెక్టివ్గా ఆలోచించుకుంటే, మనకు ప్రశ్నలు వేస్తే రిఫ్లెక్టివ్ క్వశ్చన్స్ ద్వారా వాళ్ళ యొక్క క్రిటికల్ థింకింగ్ని డెవలప్ చేయడానికి మేము చాలా ట్రై చేయడం జరిగింది. ఈ పాఠ్యపుస్తకం 8వ తరగతి నుండి పీజీ వరకు విద్యార్థుల కోసం రూపొందించబడింది. దీని ద్వారా నిబద్ధత, ధైర్యం, త్యాగం మరియు నిజాయితీ వంటి విలువలు ప్రోత్సహించడం జరిగింది. త్యాగం అనేది చాలా గొప్ప విషయం అండి. ఇవాళ ప్రతి ఒక్కరూ మెటీరియలిజం వైపు పరిగెడుతున్నారు. అలాంటి వాతావరణంలో త్యాగానికి ప్రతీక ఎవరు అంటే ఇబ్రాహీం అలైహిస్సలాం జీవిత చరిత్ర మనకు తెలియజేస్తుంది. బక్రీద్ పండుగ నాడు మనము జరుపుకోవడానికి ముఖ్య అంశం ఏంటిదంటే, ఇస్మాయిల్ అలైహిస్సలాం ఎప్పుడైతే దైవం చెప్పాడో త్యాగం చెయ్యి నీ జీవితాన్ని, సో తండ్రి చెప్పిన మాటను అతను త్యాగానికి రెడీ అయిపోయారు. మరి ఇవాళటి వాతావరణంలో తల్లిదండ్రుల విషయాలు అనేటి పాటిస్తున్నారా పిల్లలు? ఫోన్ బంద్ చేయి నాయన, టీవీ బంద్ చేయి నాయన, ఆడకు, మంచిగా చదువుకో అంటే ఎక్కువగా ఆడకు, గేమ్స్ అంటే ఫోన్లో గేమ్స్ ఆడకు అని చెప్పినా కూడా వినవట్లేదు. కానీ ఇక్కడ ఇస్మాయిల్ అలైహిస్సలాం ఎప్పుడైతే వారి తండ్రి చెప్పడం జరిగిందో, నేను కలలో నిన్ను త్యాగం చేస్తున్నాను దేవుని కోసం అని చెప్తే, మీకు ఏదైతే కల వచ్చిందో దాన్ని నిజం చేయండి, మీరు నన్ను శాంతి అంటే ఒక పేషెన్స్, నేను పేషెన్స్ పాటిస్తాను, మీరు ముందుకు నడవండి అని చెప్పడం జరిగింది. సో ఈ మినీ ఇస్లామిక్ ఒలింపియాడ్ యొక్క ముఖ్య లక్ష్యాలు ఏంటిదంటే, విద్య మరియు నైతిక మధ్య ఉన్న దూరాన్ని తొలగించడం. ఇప్పుడు మనము విద్యా వ్యవస్థలో చూస్తే ఈవెన్ స్కూల్స్ లోపల, ఈవెన్ కరీంనగర్ లోపల సిగరెట్ తాగుతున్నారు, మద్యపానానికి అలవాటు అవుతున్నారు, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అనే కాన్సెప్ట్ అనేది డెవలప్ అయింది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో మాట్లాడుకుంటున్నారు, కలుసుకుంటున్నారు. సో ఇలాంటి విద్యాపరంగా మనం ఎంతో అభివృద్ధి సాధించామండి. ఐఐటి, నీట్, సిఏ ఈ కోర్సులు బాగా చేస్తున్నారు. కానీ నైతిక విలువలు అనేది దిగజారిపోతున్నాయి. కాబట్టి ప్రతి కమ్యూనిటీ తన కమ్యూనిటీకి సంబంధించిన అంశాలను ఈ పిల్లలకు నేర్పించాలి, మోరల్ వాల్యూస్ అనేది నేర్పించాలి. కాబట్టి జమాతే ఇస్లామీ హింద్ విద్యార్థుల్లో ఆత్మ పరిశీలన మరియు దేవునిపై విశ్వాసాన్ని పెంపొందడం కోసం ఇస్లామిక్ విలువల ఆధారంగా ముస్లిం విద్యార్థుల్లో ఆలోచన శక్తిని ప్రోత్సహించడం ఈ ముఖ్య లక్ష్యాలు. ముస్లిం విద్యార్థుల్లో దివ్య ఖురాన్ బోధనల ద్వారా దిశను నిర్ణయించి ఆత్మ సవరించడం అనేది ఈ మినీ ఇస్లామిక్ ఒలింపియాడ్ యొక్క ఉద్దేశం. దీని క్వశ్చన్ పేపర్ కూడా ఎలా తయారు చేయడం జరిగిందంటే, కేవలము 50 MCQs మనం ప్రిపేర్ చేశామండి. అది కూడా హై స్టాండర్డ్. ఓన్లీ 6 MCQs అనేది మెమరీ బోస్ట్ అండి. మిగతా 44 MCQs అనేది ఒక క్రిటికల్ థింకింగ్ని డెవలప్ చేసేటటువంటి ఒక సినారియో ఇచ్చి, ఈ సినారియో వారికి జీవితంతో సమానమైనటువంటి సినారియో ఇచ్చి, ఈ సినారియోలో మీరు ఉంటే ఏ డిసిషన్ తీసుకుంటారు. క్వశ్చన్ పేపర్ అనేది ఒకటేమో సబ్జెక్ట్ తెలవాలి, రెండవది సబ్జెక్ట్ పై అవగాహన ఉండాలి, మూడవది ఏంటిదంటే టైం ప్రెషర్ ఉంటుంది, నాలుగవది ఏంటిదంటే ఈ 3 విషయాలు తో పాటు మనము ఆ ప్రెషర్లో డిసిషన్ తీసుకోవాలి. అంటే ఈ కండిషన్ లోపల మీరు ఏ డిసిషన్ తీసుకుంటారు అనే విషయాలు ఆ క్వశ్చన్ పేపర్లో పెంపొందించడం జరిగింది. ఇందులో దాదాపుగా మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. ఇది మనందరి ఛానల్. దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వార్తా కథనాలను మీకు అందించడానికి మాకు సహకరించండి. ఫర్ మోర్ వీడియోస్, ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీడీ న్యూస్ కేఎన్ఆర్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు ఆల్ ఫోర్స్, పారమిత, ఎస్విజేసి, తేజస్, శ్రీ చైతన్య, సెయింట్ జార్జ్, ప్యారడైజ్, మానేర్, ఆక్స్ఫర్డ్, ట్రినిటీ, ఆటమ్ క్లాసెస్, స్కూల్స్ అండ్ కాలేజెస్, ట్యూషన్ సెంటర్స్, కరీంనగర్.